అపోహలు అపార్థాలు తొలగిపోయి వాళ్ళిద్దరికీ జీవితం విలువ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా. మురుగా, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి. యమజ, ఏమైంది? అంత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నావు? ప్రస్తుతం ఫ్రస్ట్రేషనే, తర్వాత స్ట్రెస్, ఆ తర్వాత డిప్రెషన్, ఆ తర్వాత పిచ్చి పుట్టి హాస్పిటల్లో చేరతాను. చాలా. ఇప్పుడు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఎందుకంటారేంటంటీ? విడాకులు వచ్చేస్తాయి, బావతో హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను. కానీ ఆ జడ్జ్ నెల రోజుల పాటు కావేరి బావ కలిసి ఉండాలని రూల్ పెట్టింది కదా. వాళ్ళు చాలా రూల్స్ పెడుతూనే ఉంటారు. అవన్నీ జరుగుతాయా చస్తాయా? అది కాదా ఆంటీ? మీరు కావేరిని చూసారా? ఎంత తెలివిగా గేమ్ ఆడుతుందో. ఇంటి దగ్గరేమో బావ పిలిస్తే గాని రాను అనంది. కోర్టులో అర్జున్ అంటే ప్రాణం అని అనంది. అది 2 కన్నీటి బొట్లు కార్చేసరికి జడ్జి కూడా కరిగిపోయి ఇలాంటి తీర్పిచ్చింది. అది ఇంట్లోకి వచ్చాక కూడా బావని అత్తయ్యని కూడా ఇలాగే ఏడుపులతో పడగొట్టేస్తుందేమో అని నా డౌట్. ఇంత టెన్షన్ లో కూడా మీకు పల్లీలు ఎలా తినబుద్ధి అవుతుందా ఆంటీ? అయ్యో అయ్యో, నా పల్లీలు ఏంటి యమజ? బంగారం లాంటి పల్లీలన్నీ నేలపాలు చేసావు. ఆంటీ, బాధపడకండి. బావతో నా పెళ్ళైపోతే మీకు ఒక లారీ నిండా పల్లీలు కొనిస్తాను. ఆ లారీలోనే కూర్చుని తిందురు గాని. ముందు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. ఎందుకంత టెన్షన్ పడతావు? వాళ్ళు ఏ రూల్స్ పెడితే మనకెందుకు? కావేరి ఎక్కడుంటే మనకెందుకు? కావేరి ఏడ్చినా గోల చేసినా అర్జున్ తనని చేరదీయడు.